హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మార్చి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఓపికగా చూడండి. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. 57వ టైగర్ రిజర్వ్ కూడా మనకు మధ్యప్రదేశ్ నుండే రతపాని ఫారెస్ట్ టైగర్ రిజర్వ్. సో దీంతో మనకు మధ్యప్రదేశ్లో టోటల్గా ఎన్ని టైగర్ రిజర్వ్ ఉన్నాయండి? 9 టైగర్ రిజర్వ్లు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. టోటల్గా దేశవ్యాప్తంగా 58 టైగర్ రిజర్వ్లు ఉండడం జరిగింది. సో ఏ ప్రాంతాన్ని అయితే టైగర్ రిజర్వ్గా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుందో ఆ ప్రాంతానికి NTCA నుండి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుండి ప్రత్యేకంగా కొన్ని ఫండ్స్ కూడా వస్తుంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఎమ్స్ట్రైప్స్ అంటే NTCA పులుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థ, మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ సాఫ్ట్వేర్. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కెనడా నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ గారు నియామకమయ్యారు. సో ఈయన ఆ దేశానికి ఎన్నో ప్రధానమంత్రి అండి? 24వ ప్రధానమంత్రి. ఎవరి స్థానంలో వచ్చారని చెప్పేసి కూడా అడుగుతారు. 23వ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో. సో ఆయన రాజీనామా చేయడంతో 24వ ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ నియామకమయ్యారు. సో ఈయన పార్టీ వచ్చేసి లిబరల్ పార్టీ. సో ఆయన జస్టిన్ ట్రూడో పార్టీ కూడా లిబరల్ పార్టీ, ఇద్దరు సేమ్ పార్టీ. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు భారత్ ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. సో గత కొన్ని రోజుల కిందట మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఐర్లాండ్లో పర్యటించారు. సో అప్పుడు జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ జాయింట్ ఎకనామిక్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు? ద్వైపాక్షిక వాణిజ్యం, అదేవిధంగా పెట్టుబడులు, అదేవిధంగా సాంకేతిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ జాయింట్ ఎకనామిక్ కమిషన్ అనేది తోడ్పడుతుంది. సో భారత్ ఐర్లాండ్ మధ్యలో ప్రతి ఏటా 16 బిలియన్ యూరోల ద్వైపాక్షిక వాణిజ్యం అనేది జరుగుతుంది. 16 బిలియన్ యూరోలు, డాలర్స్ కాదు, 16 బిలియన్ యూరోల వాణిజ్యం అనేది ప్రతి ఏటా జరుగుతుంటుంది. దాన్ని మెరుగుపరచుకోవడానికి జాయింట్ ఎకనామిక్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ చూసినట్లయితే శంషాబాద్ విమానాశ్రయానికి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది. సో ఈ అవార్డుని ఇచ్చిన సంస్థ పేరు వచ్చేసి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఈ సంస్థ జరిపిన ఒక సర్వే, ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా శంషాబాద్ విమానాశ్రయం ఎంపికైంది. సో ఆసియా పసిఫిక్ విభాగానికి మాత్రమే ఎంపిక కావడం జరిగింది. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఈయన పేరు రొడ్రిగో డుటెర్టే. ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు? అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఈయన మీద విచారణ స్టార్ట్ చేసింది. ఈయనను అరెస్ట్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. సో ఈయన మీద ఉన్న ప్రధానమైన అలిగేషన్ ఏంటి? తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. సో ఈయన ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ లేకుండా చాలా మందిని హత్య చేశాడనేది ఈయన యొక్క ఆరోపణ. ఈయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన దగ్గర ఒక డెత్ స్క్వాడ్ ఉంటుందట. సో ఈయన ఎవరిని ఆదేశిస్తే ఆ డెత్ స్క్వాడ్ వాళ్ళను చంపివేయడమే వారి పని. సో మాదక ద్రవ్యాల మీద ఆయన యుద్ధం అనే ఒక పాలసీని తీసుకొచ్చాడు. దానిలో చాలామంది మాదక ద్రవ్యాలను తీసుకున్న యువత కనిపించకుండా పోయారు. సో ఆ యొక్క ఆరోపణల మీద ఈయనను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరండి? ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ప్రస్తుతం బాంగ్ మార్కోస్ గారు ప్రస్తుత ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఐక్యూ సంస్థ విడుదల చేసిన ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ఎప్పుడు రిలీజ్ చేసిన ఈ నివేదికలో భారతీయ నగరాలు అనేది టాప్ 10, టాప్ 20లో ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నివేదిక ప్రకారం టాప్ 20 కాలుష్య భరితమైన నగరాల్లో 12 భారతదేశంలోనే ఉన్నాయంట. సో మొదటి స్థానంలో బర్నిహాట్ నగరం ఉంది, ఇండియా నుండి. అదేవిధంగా 2వ స్థానంలో ఇండియా నుండి ఢిల్లీ ఉంది. అదేవిధంగా 3వ స్థానంలో కారాగండ కజకిస్తాన్ నుండి. అదేవిధంగా మళ్ళీ 4వ స్థానంలో మన ఇండియా నుండి ముల్లాన్పూర్ నగరం 4వ కాలుష్య భరితమైన నగరంగా నిలిచింది. అదేవిధంగా 5వ స్థానంలో లాహోర్ పాకిస్తాన్ నుండి ఉండడం అయితే జరిగింది. టాప్ 5లో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. టాప్ 5లో 3 భారతీయ నగరాలే కాలుష్య భరితంగా ఉన్నాయి. అదేవిధంగా టాప్ 20లో 12 భారతీయ నగరాలు టాప్ 20లో చోటు దక్కించుకున్నాయి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు దేశాల పరంగా అత్యంత కాలుష్య భరితమైన దేశాల పరంగా మన భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. టాప్ 20 మాత్రం చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 12 నగరాలు. మొదటి స్థానంలో బర్నిహాట్ నగరం మన ఇండియా నుండే కాలుష్య భరితమైన, ప్రపంచంలోనే కాలుష్య భరితమైన నగరంగా నిలిచింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు IIT మద్రాస్ వార్తలోకి వచ్చిందండి. మిసైళ్లను సైతం తట్టుకునే ఒక కాంక్రీట్ ప్యానెల్ను తయారు చేయడం జరిగింది. సో ఈ కాంక్రీట్ ప్యానెల్ మనం రాష్ట్రపతి భవన్కు, సుప్రీంకోర్టుకు, పార్లమెంట్ భవనాలు లాంటి వాటికి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ కాంక్రీట్ ప్యానెల్ అనేది ఉపయోగపడబోతుంది. సో దీన్ని తయారు చేసిన సంస్థ IIT మద్రాస్. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చిందండి. మహిళా సమృద్ధి యోజన అనే మహిళలకు ప్రతి నెల నగదు బదిలీ చేసే పథకం ఇది. సో ప్రతి నెల ఎంత ఇస్తారంటే దీంట్లో 2500 రూపాయలను ప్రతి నెల మహిళలకు అందించనున్నారు. సో ఢిల్లీ ప్రభుత్వం మనందరికీ తెలుసు కొత్తగా ఏర్పాటైంది. రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. ఇటీవల మహిళా సమృద్ధి యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిందని అడుగుతారు? ఢిల్లీ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ప్రధాని మోడీకి బార్బడోస్ అత్యున్నత పురస్కారం అందించడం జరిగింది. సో దీంతో ఈ బార్బడోస్ పురస్కారంతో ప్రధానమంత్రికి లభించిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 20కి చేరింది.
సో తర్వాత మారిషస్ కూడా ఇచ్చింది మోడీకి. సో దాంతో 21 జరుగుతుంది. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ పురస్కారం ఇది. సో కోవిడ్ కాలంలో ఈయన చేసిన అత్యున్నత సేవలకు గాను ఈయనకు ఈ అవార్డును ప్రకటించినట్టుగా తెలిపారు. సో కోవిడ్ కాలంలో మనం చాలా దేశాలకు అజిత్రోమైసిన్ టాబ్లెట్లు ఇవ్వడం జరిగింది. సో దానికి గాను ప్రధానమంత్రి మోడీ గారికి ఈ అవార్డును ప్రకటించారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సిప్రి నివేదిక, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఆయుధ దిగుమతుల్లో రెండవ స్థానంలో భారతదేశం ఉంది. మొదటి స్థానంలో ఉక్రెయిన్ ఉంది. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్ యొక్క పర్సెంటేజ్ 8.8%, భారతదేశం యొక్క పర్సెంటేజ్ 8.3%. ప్రపంచవ్యాప్తంగా 8.3% ఆయుధాలను భారతదేశమే దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా ఎగుమతుల్లో చూసుకుంటే ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 43% ఆయుధాలను అమెరికానే ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా రెండవ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. 9.6% ఆయుధాలను ఫ్రాన్స్ దేశం ఎగుమతి చేస్తుంది. రెండవ స్థానంలో ఫ్రాన్స్, మొదటి స్థానంలో అమెరికా. అదేవిధంగా దిగుమతుల్లో మొదటి స్థానంలో ఉక్రెయిన్, రెండవ స్థానంలో భారతదేశం ఉంది. సో ఈ పర్సెంటేజ్ గుర్తుంచుకోండి భారతదేశానికి సంబంధించి. అదేవిధంగా భారతదేశం 2015తో పోల్చుకుంటే ప్రజెంట్ 2024లో 9.3% తన ఆయుధాల దిగుమతిని పెంచుకుంది. ఆయుధాల దిగుమతిలో 9.3% అనేది ఇంక్రిమెంట్ ఉంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు మారిషస్ నేషనల్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా మోడీ గారు వెళ్ళడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. కంపల్సరీ దీని నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో 1992లో మారిషస్కు స్వాతంత్రం వచ్చింది. మార్చి 12 అనుకుంటా, సబ్జెక్ట్ కరప్షన్. మార్చి 12లో వాళ్ళకి స్వాతంత్రం వస్తే మోడీ గారు ఈ నేషనల్ డే వేడుకలకు ఇప్పుడు ప్రజెంట్ హాజరయ్యారు. మోడీతో పాటు మనం రక్షణ రంగానికి చెందిన ఐఎన్ఎస్ ఇంఫాల్ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మారిషస్ పార్లమెంట్ భవన నిర్మాణానికి కూడా సహాయం చేస్తామని మోడీ గారు ప్రకటించారు. అదేవిధంగా 7వ తరం భారతీయులకు ఓసీఐ కార్డుల జారీ కూడా చేస్తామని కూడా ప్రకటించారు. 7వ తరం భారతీయులు కూడా ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ చాలామంది భారతీయ మూలాలు ఉన్నారు. దాదాపుగా 70% పీపుల్ భారతీయ మూలాలను కలిగి ఉంటారు. అది మినీ ఇండియా అంటాం మనం. మారిషస్ను మినీ ఇండియా కూడా పేర్కొంటారు. సో ఓసీఐ కార్డులు అనేది 7వ తరం భారతీయులకు కూడా అందిస్తామని మోడీ గారు ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ మారిషస్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? నవీన్ రామ్ గులాం గారు. సో ఈయనకు మన మహాకుంభమేళా పవిత్ర గంగాజలాన్ని కూడా అందించడం జరిగింది. అదేవిధంగా మారిషస్ యొక్క అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఈయన భార్యకు బెనారస్ చీరను సదేలీ చెక్కపిట్టలు ఇచ్చారు. సదేలీ చెక్కపిట్ట మనకు తరచూ వార్తల్లో వస్తుంటుంది. సదేలీ ఆర్ట్ అనేది గుజరాత్కు చెందిన ఒక కళ. సో మోడీ గారు తమ సొంత రాష్ట్రాన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు ఎక్కువ. సో నెక్స్ట్ చూసినట్టయితే మారిషస్ నుండి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ ఈ అవార్డును కూడా మారిషస్ యొక్క అత్యున్నత అవార్డును కూడా మోడీ గారికి ప్రకటించడం జరిగింది. సో దీంతో ప్రధానమంత్రి మోడీ గారు అందుకున్న అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 21కి చేరడం జరిగింది. సో అదేవిధంగా 2015లో కూడా ఈయన మారిషస్లో పర్యటించినప్పుడు సాగర్ అనే పథకాన్ని, గ్లోబల్ సౌత్ అభివృద్ధి కోసం సాగర్ అనే పథకాన్ని ప్రకటించారు. సో తాజాగా నేషనల్ డే వేడుకల్లో మహాసాగర్ అనే ప్రాజెక్టును కూడా ప్రకటించడం జరిగింది. సో ఇది గ్లోబల్ సౌత్ అభివృద్ధి కోసం. అదేవిధంగా చైనా యొక్క ఆధిపత్యాన్ని, గ్లోబల్ సౌత్లో చైనా యొక్క ఆధిపత్యాన్ని చెక్ పెట్టడానికి ఈ యొక్క మహాసాగర్ ప్రాజెక్టును భారతదేశం అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా భోజ్పురి సాంప్రదాయ వేడుక గీత్ గవాయి ప్రదర్శన. మోడీ గారు మారిషస్కి వెళ్ళినప్పుడు ఈ గీత్ గవాయి ప్రదర్శనతోటి వాళ్ళకు వెల్కమ్ చేయడం జరిగింది. గీత్ గవాయి అనేది భోజ్పురి బెల్ట్, మన బీహార్లో భోజ్పురి బెల్ట్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. సో అక్కడ వివాహ వేడుకల్లో ఈ గీత్ గవాయిని ప్రదర్శిస్తుంటారు. సో మోడీ గారు వెళ్ళినప్పుడు ఈ గీత్ గవాయి తోటి మోడీ గారికి వెల్కమ్ చెప్పడం జరిగింది. సో ఈ గీత్ గవాయి అనేది 2016లో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. సో చాలా ఇంపార్టెంట్గా మారిషస్ గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు బోంగో సాగర్ అదేవిధంగా కార్పాట్ 2 నావల్ విన్యాసాలు మనకు వార్తల్లో నిలిచాయి. సో 2 ఒకేసారి జరిగాయి. 5వ ఎడిషన్ బోంగో సాగర్, అదేవిధంగా 6వ ఎడిషన్ కార్పాట్. ఈ 2 కూడా నావల్ విన్యాసాలు. ఏ దేశానికి సంబంధించి? భారతదేశము అదేవిధంగా బంగ్లాదేశ్ 2 దేశాలకు సంబంధించిన నావీ విన్యాసాలు ఇవి. సో గుర్తుంచుకోండి ఏ దేశాలకు సంబంధించింది, ఇది నావల్ విన్యాసమా సైనిక విన్యాసం అనేది గుర్తుంచుకోండి, ఇన్నోవా ఎడిషన్ అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ 2.0. సో ఇది హైదరాబాద్లో జరిగింది, అందుకే ఇంపార్టెంట్గా దీన్ని గుర్తుంచుకోండి. ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ 2.0 ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ అని ఇస్తారు. సో హైదరాబాద్లో గుర్తుంచుకోండి. మత్స్యరంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి వేదికగా ఇది నిలవడం ఉంది. సో ఇంతవరకు సరిపోతుంది, ఈ కింది అవసరం లేదు, అంత ఇంపార్టెంటే కాదు. నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫారం మొబైల్ యాప్ను కూడా ఈ కార్యక్రమంలో లాంచ్ చేశారు. అదేవిధంగా ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.1 కూడా దీంట్లోనే లాంచ్ చేశారు.
సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసింది. సో గత 2023 జూలై 30న ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆహార ద్రవ్యోల్బణం మన దేశీయంగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి కాబట్టి బియ్యం ఎగుమతులను నిషేధించింది. సో తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. సో మనం నిషేధించినప్పుడు వియత్నాం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఆ దేశాలు తమ యొక్క బియ్యం ఎగుమతులను పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశం అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రైస్, ప్రధాన ఎగుమతిదారిగా భారతదేశం అనేది రైస్ విషయంలో ఉంది. కాబట్టి ఈ మనం నిషేధించడంతో ఆ దేశాలు తమ యొక్క వాటాను పెంచుకున్నాయి. సో వరి ఉత్పత్తిలో భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉండడం జరిగింది. అదేవిధంగా బాస్మతి బియ్యం ఉత్పత్తిలో మాత్రం భారతదేశమే మొదటి స్థానంలో ఉంది. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే బియ్యం ఎగుమతుల మీద నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. సో మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిలిప్పీన్స్కి ఇప్పుడు ఎగుమతి చేస్తుంది. దాన్ని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం మనం. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సొంత శాటిలైట్ కలిగిన రాష్ట్రంగా అస్సాం నిలవబోతుంది. సో ఆ రాష్ట్ర బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక మంత్రి గారు స్వయంగా తెలిపారు. సో సామాజిక ఆర్థిక పథకాల అమలు కోసం ఈ శాటిలైట్ను ఉపయోగించకపోతున్నారట. సో దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా, ఇస్రో నుంచి కూడా ఇంకా అనుమతి రావాల్సి ఉంది. సో బార్డర్ ప్రొటెక్షన్కు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇది ఉపయోగపడుతుందని వారు తెలుపుతున్నారు. బార్డర్ ప్రొటెక్షన్ ఇది మనకు ఏ దేశాలతో బార్డర్ని కలిగి ఉంటుందండి? సో బంగ్లాదేశ్, అదేవిధంగా భూటాన్, అస్సాం రాష్ట్రం బంగ్లాదేశ్, భూటాన్లతోటి సరిహద్దును కలిగి ఉంటుంది. కాబట్టి బార్డర్ ప్రొటెక్షన్ కూడా ఈ శాటిలైట్, సొంత శాటిలైట్ అనేది అస్సాంకి అవసరం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు స్పేడెక్స్ మిషన్ డీ డాకింగ్ సక్సెస్ఫుల్ అయినట్టుగా ఇక్కడ చూడవచ్చు. సో దీన్ని మనం ఎప్పుడు లాంచ్ చేసాం? స్పేడెక్స్ మిషన్ మనం PSLV C-60 రాకెట్ ద్వారా మనం 2024 డిసెంబర్ 30న 2024 సంవత్సరంలో చివరి ప్రయోగం ఇది మనకు. సో ఈ ప్రయోగాన్ని ఆ రోజున మనం లాంచ్ చేసాం. డిసెంబర్ 30 లాంచ్ చేస్తే డాకింగ్ మనకు 2025 జనవరి 10న మనం డాకింగ్ చేసాం. సో 2 ఉపగ్రహాలను, అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అటాచ్ చేయడమే ఈ డాకింగ్. సో తాజాగా ఏం చేశారు? మళ్ళీ దీన్ని డీ డాకింగ్ చేయడం జరిగింది. సో ఈ డీ డాకింగ్ అనేది చాలా రేర్, కొన్ని దేశాలకు మాత్రమే సామర్థ్యం ఉంది. అమెరికా, రష్యా, చైనా, ఆ తర్వాత 4వ దేశం భారతదేశం. సో ఈ డాకింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి? అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ భారతదేశం నిర్మించుకోవాలని చూస్తుంది. సో దానికి ఈ డాకింగ్ ప్రక్రియ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఫుట్బాల్ మైదానం అంత ప్రాంతంలో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలి. అంత పెద్ద ప్రాంతాన్ని మనం ఇక్కడి నుంచి అక్కడికి తరలించలేము. అంత పెద్ద ఉపగ్రహాన్ని ఇక్కడి నుంచి మనం అక్కడ తరలించలేము. కాబట్టి ఈ భాగాలుగా, చిన్న చిన్న భాగాలుగా మనం తీసుకెళ్ళి వాటిని డాకింగ్ చేసి మనం అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవచ్చు. సో దాంట్లో చాలా కీలకమైంది ఈ స్పేడెక్స్ మిషన్ అనేది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫోర్బ్స్ బిలియనియర్స్ ఏషియన్ జాబితా, ఆసియా బిలియనియర్ల జాబితాను ఫోర్బ్స్ కంపెనీ విడుదల చేసింది. ఈ కంపెనీ జాబితా ప్రకారం ఆసియాలోని తొలి స్థానంలో ముఖేష్ అంబానీ గారు నిలిచారు. ఈయన యొక్క ఆస్తి ఎంత అండి? $86.9 బిలియన్ తోటి ఈయన మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత 2వ స్థానంలో జోంగ్ షాన్షాన్, ఈయన చైనాకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మళ్ళీ 3వ స్థానంలో గౌతమ్ అదానీ గారు, ఈయన ఆస్తి వచ్చేసి $54.7 బిలియన్ తోటి 3వ స్థానంలో నిలిచారు. సో తొలి 3 స్థానాలు గుర్తుంచుకోండి సరిపోతుంది. మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ గారు నిలిచారు. సో నెక్స్ట్ చూసినట్లయితే శాటిలైట్ ఇంటర్నెట్ ఏదైతే మనకు స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ గారి స్పేస్ ఎక్స్ సంస్థ ఉందో ఆ సంస్థ యొక్క ప్రాజెక్టు స్టార్లింక్, దీంతో మన దేశానికి చెందిన ఎయిర్టెల్, అదేవిధంగా జియోలు ఒప్పందం చేసుకున్నాయి. ఇంకా భారత ప్రభుత్వం దీనికి ధృవీకరించాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం అయితే తెలపాల్సి ఉంది. సో దీని యొక్క స్పీడ్, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అనేది మనకు 220 MBPS వరకు కూడా వస్తుందట. ఎందుకంటే ఈ ఉపగ్రహాలు, ఈ స్టార్లింక్కి సంబంధించిన ఉపగ్రహాలు అనేది లో ఎర్త్ ఆర్బిటర్లోనే 6000కు పైగా ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనకు భూమికి దగ్గరనే ఉన్నాయి. 1000 కిలోమీటర్ నుంచి 2000 కిలోమీటర్ లోపు మాత్రమే ఈ యొక్క ఉపగ్రహాలు, స్టార్లింక్ యొక్క ఉపగ్రహాలు ఉంటాయి. కాబట్టి మనకు ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందట. సో మనకు సాంప్రదాయ ఇంటర్నెట్ అనేది 32,000 కిలోమీటర్ల దూరంలో ఆ ఉపగ్రహాల నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ ఉపగ్రహాలు అనేది చాలా తక్కువ దూరంలో ఉండడం వల్ల మనకు స్పీడ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది బ్రాడ్బ్యాండ్, అంటే ఎక్కడ ఉంటే అక్కడికి రాదండి. మొబైల్స్ మనం ఎక్కడికి పట్టుకుని వెళ్తే అక్కడికి రావు. కేవలం మన ఆంటెనా అనేది ఇంటి మీద ఉండాలి. ఇంటి మీద ఆంటెనా పెట్టుకుంటేనే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు మిషన్ అమృత్ సరోవర్లో భారతీయ రైల్వే భాగం కాబోతుంది. సో ఈ మిషన్ అమృత్ సరోవర్ అనేది వార్తలు ఉంది కాబట్టి ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకు 2022 లాంచ్ చేశారు. దీని కింద ప్రభుత్వం 81,000 చెరువులను, భూగర్భ జలాలను పెంచడానికి ఐడెంటిఫై చేయగా 66,000 చెరువులను ఇప్పటికే పునరుద్ధరించడం జరిగింది. సో 2వ దశ ఇప్పుడు తాజాగా ప్రారంభమవుతుంది మార్చిలో. సో దీంట్లో భారతీయ రైల్వే అనేది భాగం కాబోతుందని గుర్తుంచుకోండి. ఈ మిషన్ అమృత్ సరోవర్ ఎందుకు తీసుకొచ్చారు? గ్రామీణ ప్రాంతాల్లో జల వనరులను, భూగర్భ జల వనరులు పెంచడానికి మిషన్ అమృత్ సరోవర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. నెక్స్ట్ చూసినట్టయితే మైసీలియన్ ఇటుకలు, ఐఐటి మద్రాసు మనకు వార్తలు నిలిచిందండి. మైసీలియం ఇటుకలు, పర్యావరణ హితమైన ఇటుకలను ఐఐటి మద్రాసు యొక్క సంస్థ
రోహా బయోటెక్ అనుబంధ సంస్థ, ఐఐటి మద్రాస్ యొక్క అనుబంధ సంస్థ రోహా బయోటెక్ ఈ పర్యావరణ హితమైన మైసీలియన్ ఇటుకలను తయారు చేయడం జరిగింది. సో వీటిని ఆర్గానిక్ వేస్ట్, చెక్కపొడి లాంటి పదార్థాలను ఉపయోగించి ఈ ఇటుకలను తయారు చేయడం జరిగింది. మనం రెగ్యులర్గా ఉపయోగించే ఇటుకల వల్ల సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయట. సో వాటిని అరికట్టడానికి ఐఐటి మద్రాస్ మైసీలియన్ ఆర్గానిక్ వేస్ట్ తోటి మైసీలియన్ ఇటుకలను తయారు చేయడం జరిగింది. ఐఐటి మద్రాస్ యొక్క అనుబంధ సంస్థ రోహా బయోటెక్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు పిఎం యువ 3.0 కార్యక్రమం. సో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? దేశంలోని యువ రచయితలను ప్రోత్సహించేందుకు, అదేవిధంగా యువకుల్లో లర్నింగ్ కల్చర్, రైటింగ్ కల్చర్ పెంచడానికి ఈ యొక్క పిఎం యువ 3.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దీన్ని దేని ద్వారా అమలు చేస్తున్నారు? నేషనల్ బుక్ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్నారు. 30 సంవత్సరాల లోపు యువతలో ఒక 50 మందిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి వాళ్ళకు 6 నెలల పాటు 25,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చి వాళ్ళతోటి రచనలు చేపిస్తారు. దానిలో కొన్నిటి సెలెక్ట్ చేసి నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించి ప్రజలకు మార్కెట్లో ఇస్తుంటారు. సో నెక్స్ట్ చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్ 5కి ఆమోదం తెలిపింది. మనం చంద్రయాన్ 4ని 2027లో ప్రారంభించబోతున్నాం. సో తర్వాత మనకు చంద్రయాన్ 5 కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని ఏ దేశ సహకారంతో మనం సంయుక్తంగా దీన్ని ప్రారంభించబోతున్నాం అంటే జపాన్తో కలిసి ఈ చంద్రయాన్ 5ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా ఏం చేస్తున్నాం? చంద్రుని ఉపరితలం మీద అధ్యయనం చేయడానికి 250 కిలోల ఒక రోవర్ను పంపించబోతున్నాం. మనం చంద్రయాన్ 3లో భాగంగా రోవర్ 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను పంపించాం కదా. సో ఇప్పుడు 250 కిలోల ఒక రోవర్ను చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి మనం పంపించబోతున్నాం. సో దీనికి తాజాగా ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. సో నెక్స్ట్ చూసినట్లయితే యునెస్కో తాత్కాలిక జాబితాలో మన తెలంగాణకు చెందిన ముడమాల్ నిలువురాళ్ళు. సో ఇవి తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. నారాయణపేట జిల్లా ముడమాల్ గ్రామంలో ఈ నిలువురాళ్ళు ఉంటాయి. 3000 సంవత్సరం కాల నాటివని ప్రసిద్ధి చెందినవి. సో వీటితో పాటు మరో 5 ప్రదేశాలను తాత్కాలిక జాబితాలో చేర్చడం జరిగింది. సో టోటల్గా భారతదేశంలోని ఎన్ని సైట్లు తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయంటే 62 ప్రాంతాలు తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. మొత్తం టోటల్గా ఈ ఇయర్ 6 ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి. చూసినట్లయితే అవేంటో ఇక్కడ చూసినట్లయితే కంగేరి వ్యాలీ నేషనల్ పార్క్, అదేవిధంగా ముడమాల్ మెగాలిథిక్ మిన్హిర్స్, అదేవిధంగా అశోకుని శాసన స్థలాలు, అదేవిధంగా చౌసతి యోగిని టెంపుల్స్, గుప్తుల దేవాలయాలు, అదేవిధంగా బుందేలుల రాజభవనాలు. సో ఇవన్నీ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిలో ఎన్ని మరి ఫైనల్ లిస్ట్కి వెళ్తాయో చూడాలి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు మెగాస్టార్ చిరంజీవి గారికి జీవిత సాఫల్య పురస్కారం యూకే ప్రభుత్వం ప్రకటించింది. ఈయన ఆల్రెడీ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళి ఈ అవార్డును కూడా అందుకున్నారు. సో ఇది పేరు గుర్తుంచుకోండి, ఏ ప్రభుత్వం ఇచ్చిందంటే యూకే ప్రభుత్వం చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు మహిళల కోసం శిష్టాచార్ స్క్వాడ్ని తీసుకొచ్చింది. ఏ ప్రభుత్వం? ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది మన దగ్గర ఉన్న సి టీమ్స్ లాంటిదే. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రోమియో స్క్వాడ్ను ఆదర్శంగా తీసుకొని ఈ శిష్టాచార్ స్క్వాడ్ను తీసుకురావడం జరిగింది. ఈ శిష్టాచార్ స్క్వాడ్ కానీ, రోమియో స్క్వాడ్ కానీ, సి టీమ్స్ కానీ అన్ని ఒకే కోవ కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా మహిళల రక్షణ కోసం వీళ్ళు పబ్లిక్లో తిరుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు తెలంగాణ తొలి రోప్వే ప్రాజెక్టును చేపట్టబోతుంది. సో ఇక్కడ భువనగిరి కోట, తెలంగాణ తొలి రోప్వే ప్రాజెక్టు భువనగిరి కోటలో చేపట్టబోతున్నారు. మరో 4 ప్రాంతాలను కూడా ఈ రోప్వే ప్రాజెక్టుకు సెలెక్ట్ చేయడం జరిగింది. సో అవేంటి? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక రోప్వే, అదేవిధంగా నల్గొండలోని హనుమాన్ కొండపైకి ఒక రోప్వే, అదేవిధంగా నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా కూడా ఒక రోప్వే, మంతనిలోని రామగిరి కోటకు, సో దీన్ని రామగిరి కిలా అంటాం మనం, రామగిరి కిలా కోటకు కూడా ఒక రోప్వే ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సో మొదట భువనగిరి కోటలో రోప్వే ప్రాజెక్ట్ అనేది చేపట్టబోతున్నారు. సో మన తెలంగాణ టూరిజం పాలసీలు కూడా ఈ రోప్వేకి సంబంధించిన అంశం అక్కడ ఉంది. రోప్వే ద్వారా టూరిజాన్ని ప్రోత్సహించాలని కూడా టూరిజం పాలసీలో ఉంది. సో టూరిజం పాలసీ మీద కూడా నెక్స్ట్ నేను వీడియో చేశాను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 2 పాలసీలు మాత్రమే తీసుకొచ్చింది. ఏంటి? ఎంఎస్ఎంఈ పాలసీ, అదేవిధంగా టూరిజం పాలసీ. ఖచ్చితంగా మనకు పాలసీస్ మీద క్వశ్చన్ ఒకటి వస్తుంది. పాలసీస్ వేరు, స్కీమ్స్ వేరు. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబోతుంది. దొంగ ఓట్లను అరికట్టడానికి, అవకతవకలను అరికట్టడానికి ఈ యొక్క స్కీమ్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఎక్సర్సైజ్ వరుణ ఏ దేశాల మధ్య జరుగుతుంది? భారత్ అండ్ ఫ్రాన్స్ 2 దేశాల మధ్య జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్? 23వ ఎడిషన్. 1993లో ఈ యొక్క వరుణ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయింది. 2001లో దీని పేరును వరుణగా మార్చారు. సో ఇప్పుడు ఇది 23వ ఎడిషన్. ఇది నావీ విన్యాసం అండి. ఇది భారత్ మరియు ఫ్రాన్స్ 2 దేశాల నావీ విన్యాసం. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు సునీత విలియమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. సో ఈమె సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ తాజాగా మనకు భూమి మీదకి సురక్షితంగా చేరుకున్నారు కదా. సో ఈమె గురించి మనం చూసినట్లయితే ఈమె న్యూయార్క్లోనే జన్మించారు. కాకపోతే ఈమె తల్లిదండ్రులు
మన గుజరాత్కు చెందినవారు. అదేవిధంగా ఈమె 3 సార్లు ఇంతవరకు అంతరిక్ష యానం చేపట్టారు. 2006లో ఒకసారి, 2013లో ఒకసారి, అదేవిధంగా 2024లో 3 సార్లు అంతరిక్ష యానాన్ని చేపట్టడం జరిగింది. సో అదేవిధంగా ఈమె రిటర్న్ వచ్చిన క్యాప్సూల్ ఏంటంటే స్పేస్ ఎక్స్కి సంబంధించిన డ్రాగన్ క్యాప్సూల్లో ఈమె రావడం జరిగింది. వెళ్ళింది ఏ క్యాప్సూల్ వెళ్ళింది ఈమె లాస్ట్ టైం బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో వెళ్ళడం అయితే జరిగింది. సో ఈమె అక్కడ ఎన్ని రోజులు ఉందండి, దాదాపుగా 9 నెలల పాటు ఉంది. సో వాళ్ళ ఆరోగ్యం మీద కూడా తీవ్రమైన ప్రభావం అయితే చూపింది. సో ఈమె గురించి గుర్తుంచుకోండి, భారతదేశంలో ఈమె తల్లిదండ్రులు గుజరాత్కి చెందినవారు, 3 సార్లు అంతరిక్షయానం చేశారు. క్రూ 9 మిషన్లో భాగంగా పరిశోధనల కోసం ఈ బుచ్ విల్మోర్ అదేవిధంగా సునీత విలియమ్స్ వెళ్ళడం జరిగింది. వీరికంటే ముందే 2024లోనే మరో ఇద్దరు ఉన్నారు, అందులోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. వాళ్ళిద్దరు ప్లస్ వీళ్ళిద్దరు మొత్తం 4 రిటర్న్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది. టీజీపీఎస్సీ నిర్వహించే ఏ ఎగ్జామ్లో అయినా మీరు చూడండి, కేబినెట్ నిర్ణయాల మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఐఐటీల మీద ఒక క్వశ్చన్, కేబినెట్ నిర్ణయాల మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సో మన రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమానికి అదనంగా 1000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా ఈ జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో కాంపోనెంట్ ఏ ద్వారా పాల ఉత్పత్తిని పెంచుతారు, దీంట్లో పాల ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకుంటారు. కాంపోనెంట్ బిలో సహకార సంఘాలను ఏర్పాటు చేయడం, డైరీ ఫార్మ్స్ని ఏర్పాటు చేయడం, సో ఏర్పాటు చేసి అంతర్జాతీయ సంస్థలకు వీటిని మార్కెటింగ్ చేయడం లాంటి చర్యలు ఈ కాంపోనెంట్ బిలో తీసుకుంటారు. సో ఇక్కడ ఉత్పత్తిని పెంచుతారు, ఇక్కడ మార్కెటింగ్ చేస్తారనమాట. సో 2 కాంపోనెంట్స్ ఈ జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు తెలంగాణ కేబినెట్ నిర్ణయాలండి చాలా ఉన్నాయి. సో ఈ తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు మనం చూసేటప్పుడు ఇవి అమల్లోకి వచ్చాయా లేదా, ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చాయా లేదా అనేది మీరు చూడకూడదు. డైరెక్ట్గా ఏ నిర్ణయాలు తీసుకునేదని మనం సింపుల్గా గుర్తుంచుకోవాలి. సో ఏమేమి తీసుకున్నారు తెలంగాణ కేబినెట్లో నిర్ణయాలు? తెలంగాణ టూరిజం పాలసీకి ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఇందిరా మహిళా మిషన్ పాలసీ 2025కి ఆమోదం తెలిపారు. అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘాలన్నీ ఒకే గొడుగు కిందికి ఉండాలని, సెర్ప్ అండ్ మెప్మాలను ఒకే గొడుగు కింద ఉండాలని చెప్పేసి విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘ సభ్యుల రిటైర్మెంట్ ఏజ్ను 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచారు. అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు ఆ సంఘాలలో చేరాలంటే 18 సంవత్సరాలుగా ఏజ్ ఉండేది. సో దాన్ని 15 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. సో దీన్ని ఘనంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా టీటీడీ బోర్డు తరహాలో యాదగిరి గుట్ట ఆలయానికి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిషన్, షమీం అఖ్తర్ కమిషన్ ఇచ్చిన 2వ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సో నెక్స్ట్ బీసీ కులాల రిజర్వేషన్లకు సంబంధించి 2 ముసాయిదా బిల్లులకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 బిల్లులు, ఒక బిల్లు అనేది స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కోసం, అదేవిధంగా మరొక ముసాయిదాలో విద్యా ఉద్యోగాలలో రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్ కోసం 2 వేరు బిల్లులను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. సో నెక్స్ట్ శంషాబాద్ మండలంలోని రాయకుంట గ్రామంలో 5 ఎకరాల స్థలంలో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించాలని కూడా ఆమోదం తెలిపారు. అదేవిధంగా వరంగల్కి చెందిన పారా ఒలింపిక్స్ విజేత దీప్తి జీవాంజీకి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 3 కింద నర్లాపూర్ రిజర్వాయర్కి అదేవిధంగా ఏదుల రిజర్వాయర్ మధ్య 8.32 కిలోమీటర్ల మేర ఒక కాలువ నిర్మాణం చేపట్టడానికి వాటి అంచనాలను సవరించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీ నుండి 1.41 టీఎంసీలకు తగ్గించారు. ఎందుకంటే అక్కడ స్థానికులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో దీని యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు తగ్గించడం జరిగింది. అదేవిధంగా గ్రామస్థాయి రెవెన్యూను పునరుద్ధరించాలని 10,954 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులకు కూడా ఆమోదం తెలిపింది కేబినెట్. సో నెక్స్ట్ రొల్లవాగు చెరువు సామర్థ్యం పెంపునకు 153 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో 361 పోస్టుల మంజూరుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా 34 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఆమోదం తెలిపింది. సో ఇవి మనకు గ్రూప్ 1లో నెక్స్ట్ రాబోతుంది నోటిఫికేషన్. సో నెక్స్ట్ చూసినట్లయితే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక అఖిలపక్ష సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది, ఆల్ పార్టీ మీటింగ్. సో నెక్స్ట్ నాగార్జున సాగర్ హైవే నుండి శ్రీశైలం హైవే మధ్య 7 మండలాలు 56 గ్రామాలను కలుపుకొని ఫ్యూచర్ సిటీని అక్కడ నిర్మించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. సో తర్వాత ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో మీరు ఈ కేబినెట్ నిర్ణయాలు అమల్లోకి వచ్చాయా లేదా అనే విషయాల జోలికి మీరు వెళ్ళొద్దు. సో కేబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారు అవే మనల్ని క్వశ్చన్లో అడుగుతారు. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి ఈ 2 నవరత్న కంపెనీ హోదా లభించింది. సో ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, అదేవిధంగా ఈ ఐఆర్ఎఫ్సి
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. సో వీటికి నవరత్న కంపెనీలుగా అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో 25వ కంపెనీ ఐఆర్సిటిసి, అదేవిధంగా 26వ నవరత్న కంపెనీ ఐఆర్ఎఫ్సి. సో ఈ నవరత్న కంపెనీ హోదా రావడం వల్ల వచ్చే లాభం ఏంటంటే టోటల్ టర్న్ ఓవర్లో 15% లేదా 1000 కోట్ల వరకు పెట్టుబడులు అనేది ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. 1000 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వ అనుమతి లేకుండా మీరు ఎక్కడైనా పెట్టవచ్చు. సో నవరత్న కంపెనీకి రావడం వల్ల ఇంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో కేవలం ఇది నవరత్న, మినీరత్న, మహారత్న అనేది కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. సో పైన ఏముంటుందండి, పైన మహారత్న ఉంటుంది, దాని కింద నవరత్న ఉంటుంది, ఆ తర్వాత కింద లిస్ట్లో అన్నిటికంటే కింద మినీరత్న ఉంటుంది. మినీరత్నంలో మళ్ళీ కేటగిరీ 1, కేటగిరీ 2 2 కేటగిరీలు ఉంటాయి, మినీరత్న 1, మినీరత్న 2. సో గుర్తుంచుకోండి, 3 రకాల ప్రభుత్వ రంగ సంస్థలను 3 రకాలుగా ప్రభుత్వం వర్గీకరించడం జరిగింది. సో మహారత్న, నవరత్న కంటే మీదేముందండి, మహారత్న ఉంటుంది. మహారత్న కంపెనీ హోదా కనుక పొందితే అంతర్జాతీయంగా కూడా ఒప్పందాలు చేసుకోవచ్చు. అలాంటి బెనిఫిట్స్ అనేది మహారత్న కంపెనీలో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 రిలీజ్ అయిందండి. సో దీన్ని రిలీజ్ చేసిన సంస్థ ఏంటండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూనియన్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. సో ఈ నివేదికలో భారతదేశం యొక్క స్థానం ఎంత అండి, 118వ స్థానంలో భారతదేశం నిలిచింది. టోటల్గా వీళ్ళు పరిగణలోకి తీసుకున్న దేశాలు వచ్చేసి 147 దేశాలను పరిగణలోకి తీసుకుంటే భారతదేశం యొక్క స్థానం 118వ స్థానం. సో దీంట్లో గత సంవత్సరంతో పోలిస్తే, గత సంవత్సరంలో మన 2024లో భారతదేశం యొక్క ర్యాంకు 126, గతంతో పోల్చుకుంటే కొంచెం మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇది అంత సాటిస్ఫాక్టరీ ర్యాంక్ కాదు. 147 దేశాలలో 118వ స్థానం అంటే చాలా తక్కువ. మనకంటే ఎక్కువగా ఇక్కడ చైనా చూస్తే 68th ర్యాంకులో ఉంది, అదేవిధంగా పాకిస్తాన్ చూస్తే 109, మనకంటే మెరుగ్గా ఉన్నారు అక్కడ. సో అదేవిధంగా ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ప్రతిసారి స్కాండినేవియన్ దేశాలదే ఆధిపత్యం అనుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మొదటి స్థానంలో ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ ఈ 3 దేశాలు మొదటి 3 స్థానాల్లో నిలవడం అయితే జరిగింది. లాస్ట్ 147వ ర్యాంక్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా క్రిస్టీ కోవెంట్రీ నియామకమయ్యారు. సో ఇంతవరకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఒక్క మహిళ కూడా ఎంపిక కాలేదు. సో తొలి మహిళగా క్రిస్టీ కోవెంట్రీ నియామకమయ్యారు. సో ఈమె గరిష్టంగా 12 సంవత్సరాల వరకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అధ్యక్ష బాధ్యతలు అనేది నిర్వర్తించవచ్చు. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడండి, స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో 1984 జూన్ 23న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఏర్పడడం జరిగింది. ఈమె ఏ దేశానికి చెందిన మహిళ, జింబాబ్వే అని కూడా గుర్తుంచుకోండి. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు అడిగితే ఆమె దేశం కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో 2028 ఒలింపిక్స్ అనేది మనకు లాస్ ఏంజల్స్లో జరగబోతుంది. 2032లో ఆస్ట్రేలియా జరగబోతున్నాయి. సో ఆ తర్వాత 2036లో భారతదేశంలో నిర్వహించాలని ప్రభుత్వం చాలా గట్టిగానే ట్రై చేస్తుంది. ఇండియాతో పాటు ఆఫ్రికన్ దేశాలు కూడా కొన్ని 2036లో మా దేశంలో నిర్వహించాలని చెప్పేసి అడుగుతున్నాయి. సో ఇంకా అది ఫైనల్ కాలేదు. 2028లో దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అస్సాం వంటకాలలో బాసిలిస్ సబ్టిలిస్ అనే ఒక బ్యాక్టీరియాను గుర్తించారు. సో అస్సాం వంటకం పేరేంటి, పానిటెంగా అనే వంటకంలో ఈ బాసిలిస్ సబ్టిలిస్ అనే ఒక బ్యాక్టీరియాను గుర్తించారు. సో ఈ బాసిలిస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియాలు బయో సర్ఫాక్టెన్సెస్గా పనిచేస్తాయి. సో వీటిని మనం ఇన్ని రోజుల నుండి ల్యాబ్లో కెమికల్గా తయారు చేస్తున్నాం, అవి పర్యావరణానికి చాలా హాని చేస్తున్నాయి. కాబట్టి ఈ పానిటెంగాలో గుర్తించిన బాసిలిస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియా న్యాచురల్గా వాటిని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో వీటిని ఐఐటి గౌహతి ఇటీవల గుర్తించడం జరిగింది. సో ఎవరు గుర్తించారు, దేన్ని గుర్తించారు అనేది ఇంపార్టెంట్. పానిటెంగా అనే అస్సాం వంటకంలో ఐఐటి గౌహతి బాసిలిస్ సబ్టిలిస్, సో ఇది పర్యావరణ హితమైన బయో సర్ఫాక్టెన్స్ను ఉత్పత్తి చేస్తుందట. సో నెక్స్ట్ చూసినట్లయితే ఐపీఎల్ యొక్క 18వ సీజన్ ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది, కలకత్తాలో ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ కూడా కలకత్తా అండ్ బెంగళూరుల మధ్యనే జరిగింది. సో మొత్తం టోటల్గా ఈ 18వ సీజన్లో 74 మ్యాచ్లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ కూడా కలకత్తాలోనే నిర్వహించబోతున్నారు. సో ప్రారంభం ఇక్కడే, అదేవిధంగా లాస్ట్ ఫైనల్ కూడా కలకత్తాలోనే జరుగుతుంది. సో ఇంతవరకు 18 సీజన్లో ఎక్కువ టోర్నీలు గెలుచుకున్న టీమ్స్ వచ్చేసి ముంబై అండ్ చెన్నై. సో 5 టోర్నీలు గెలుచుకోవడం అయితే జరిగింది. సో మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడు గెలుచుకుందండి, 2016లో ఈ టైటిల్ అనేది, ఐపీఎల్ టైటిల్ అనేది గెలుచుకోవడం జరిగింది. 2008లో మొదటి సీజన్ జరిగింది, అప్పుడు రాజస్థాన్ రాయల్స్ మొదటి టైటిల్ని గెలుచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో. సో ఇప్పుడు మనకు రీసెంట్గా 2024లో జరిగినప్పుడు రన్నర్అప్గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. సో అది కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేయబోతున్నాం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కూడా జరిగింది. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము, బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది. సో ఈ ఫిలిప్పీన్స్ ఒక కండిషన్ పెట్టింది, మనకు ఏం కండిషన్ పెట్టింది, 95% హెడ్ రేస్ ఉండాలి. ఏదైతే మనకు నూకలు అంటాం కదా, ఆ నూకలు 5% కంటే ఎక్కువ మించకూడదు అనే కండిషన్ని వాళ్ళు పెట్టడం జరిగింది. కాకపోతే మన రైస్ మిల్లర్స్ దగ్గర ఎంత నూకలు వెళ్తాయండి, 25% నూకలే వెళ్తాయి. కాబట్టి ఈ రిమైనింగ్ 5% 20% గవర్నమెంట్ వాళ్ళకు
ఆ డబ్బులు రైస్ మిల్లర్స్కు డబ్బులు ఇస్తామని చెప్పింది. క్వింటాల్కు 300 రూపాయలు చెల్లించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో జరిపిన చర్చల సందర్భంగా పేర్కొంది. కాబట్టి ఈ యొక్క ఎక్స్పోర్ట్కి మనకు మార్గం అనేది సుగమమైంది. సో 1,00,000 టన్నుల వరకైనా ఎక్స్పోర్ట్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక. సో వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేసినప్పుడు అఫిడవిట్లు దాఖలు చేస్తారు కదా, ఆ అఫిడవిట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అనలైసిస్ చేసి ఈ రిపోర్ట్ను మనకి ఇస్తారు. సో చూసినట్లయితే ఇక్కడ మనకు దేశం మొత్తం మీద ఇప్పుడున్న ఎమ్మెల్యేలో 45% మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంట. సో దాంట్లో మళ్ళీ 29% ఎమ్మెల్యేల మీద తీవ్రమైన నేరారోపణలు అంటే మర్డర్ కేసులు, కిడ్నాపింగ్ కేసులు, ఉమెన్ హెరాస్మెంట్ కేసులు లాంటివి 29% మీద ఎమ్మెల్యేల మీద ఈ కేసులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాలు ఈ విషయాల్లో ఫస్ట్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 79% ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ మరియు కేరళ చూసుకుంటే 16 కాదండి, ఇది 76, ఇక్కడ రాంగ్ పడింది. 76% ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా చదువుకున్న ఎమ్మెల్యేల పరంగా చూసుకుంటే ఢిల్లీలో 100% ఎమ్మెల్యేలు చదువుకున్న వారే, కేరళలో 99%, మహారాష్ట్రలో 98% మంది ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా బిలియనీర్లు బాగా ధనవంతుల పరంగా చూసుకుంటే కూడా మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 36% ఎమ్మెల్యేలు బిలియనీర్లు. అదేవిధంగా తెలంగాణలో 28% ఎమ్మెల్యేలు బిలియనీర్లు. సో కర్ణాటకలో 28%. మొదటి 3 స్థానాల్లో మన సౌత్ నుంచే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి, తెలంగాణ 2వ స్థానంలో, కర్ణాటక 3వ స్థానంలో. సో 2 సేమ్ అనుకోవచ్చు. సో తెలంగాణలో కర్ణాటకలో సేమ్ 28% ఎమ్మెల్యేలు బిలియనీర్లు ఉన్నారు. సో ఇంకా లక్షాధికారులు వేరే. సో ఇదే సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పార్లమెంట్లో ఎంపీల జీతభత్యాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్టం కూడా చేసింది. ఎంత పర్సెంట్ పెంచారు? 24% పెంచారు. ₹1,00,000 జీతం ఉండేది ఎంపీలకు 24% అంటే 1,24,000 రూపాయలకు ఎంపీల జీతాన్ని పెంచారు. సో అది కాకుండా వాళ్ళకు నియోజకవర్గ అలవెన్స్ వస్తుంది, కార్యాలయ అలవెన్స్ వస్తుంది, డైలీ వైజ్ అలవెన్స్ వస్తుంది, ఫ్లైట్ టికెట్లు 34, 31 ఫ్లైట్ టికెట్లు ఫ్రీ ఉంటుంది, ఉచిత రైలు ప్రయాణం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు దేశంలో తొలి జాతీయ కారాగార సదస్సు జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. సో దీన్ని ది వరల్డ్ ప్రిజన్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. సో మన హైదరాబాద్లో జరిగింది కాబట్టి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి వచ్చింది? వినోద్ కుమార్ శుక్లా. ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈ అవార్డును అందుకున్న 12వ హిందీ రచయితగా వినోద్ కుమార్ శుక్లా గారు నిలిచారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మార్చ్ 23 షాహిద్ దివాస్. సో చాలా ఇంపార్టెంట్. ఇది మనకు హిస్టరీ పరంగా కూడా రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది. సో మార్చ్ 23 మనం ఎందుకు నిర్వహించుకుంటాం? భగత్ సింగ్, శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ ఈ ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీయడం జరిగింది. సో ఈ డేట్ని మనం షాహిద్ దివాస్గా జరుపుకుంటాం. సో వీరిని ఎందుకు ఉరిదీశారు? 1928 డిసెంబర్ 15న జాన్ సాండర్స్ను భగత్ సింగ్ అతని 2 అనుచరులతో జాన్ సాండర్స్ అనే పోలీస్ అధికారిని హత్య చేస్తారు. జాన్ సాండర్స్ ఎవరండి? మనం హిస్టరీలో చదువుకుంటాం. లాలా లజపతి రాయ్ని తన లాఠీ దెబ్బలతో కొడతారు. కొట్టిన తర్వాత 2 వారాలలో లాలా లజపతి రాయ్ గారు చనిపోవడం జరుగుతుంది. సో దానికి ప్రతీకారంగా భగత్ సింగ్ అతని అనుచరులు జాన్ సాండర్స్ని హత్య చేస్తారు. అదేవిధంగా 1929 ఏప్రిల్ 8న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబు దాడి చేస్తారు. సో ఈ ఆరోపణల మీద వీళ్ళను ఉరిదీయడం అయితే జరిగింది. సో వీళ్ళను ఉరి మీద కూడా గాంధీజీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలిగేషన్స్ ఆయన మీద కూడా వచ్చాయి, విమర్శలు. ఎందుకంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా బ్రిటిష్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పుడు వీళ్ళ యొక్క ఉరిని ఆయన ఆపే స్థాయిలో ఉన్నా కూడా ఆయన ఆపలేదు అనేది ఒక గాంధీ మీద ఉన్న అలిగేషన్. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ అనేది పునరుద్ధరించడం జరిగింది. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచ్ అనేది పర్యావరణ హితమైనది అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే దీన్ని బ్లూ ఫ్లాగ్ హోదా ఏ సంస్థ ఇస్తుంది? ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ హోదాని ఇస్తుంటుంది. మన భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ హోదా పొందిన మొదటి బీచ్ ఒడిశాలోని చంద్రబాగ్ బీచ్ మొదటిసారి భారతదేశంలో ఈ బ్లూ ఫ్లాగ్ హోదాని పొందింది. సో దీంట్లో వీరు 33 రకాల ప్రమాణాలు, పరిశుభ్రత, నీటి నాణ్యత, పర్యాటకుల రక్షణ లాంటి అంశాలను తీసుకొని ఈ బ్లూ ఫ్లాగ్ హోదాని ఇస్తుంటారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం మార్చి 24. సో దీన్ని WHO నిర్వహిస్తుంటుంది. ప్రపంచంలో అత్యధికంగా క్షయవ్యాధిగ్రస్తుల దేశంగా భారతదేశమే ఉంది. సో 2025 థీమ్ చూసినట్టయితే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. సో గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అత్యధిక మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలో ఉన్నారు. ఇది నివారించడానికి వీలుగా ఉన్న వ్యాధి అయినా కూడా నివారించలేకపోతున్నాం. సో అందుకే WHO ఒక డేని దీనికి కేటాయించి మరీ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. సో నెక్స్ట్ రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశం జరిగింది. సో రక్షణ కొనుగోళ్ల మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. సో దీంట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. 54,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది. సో T-90 యుద్ధ ట్యాంకుల ఆధునీకరణకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా దేశీయంగా అభివృద్ధి చేసిన అటాక్స్ అనే యుద్ధ ట్యాంకులను కూడా సైన్యంలోకి తీసుకురావాలని
నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గగనతల హెచ్చరిక వ్యవస్థలను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మధ్య మనకు ఈ డ్రోన్లు, అనుమతి లేని డ్రోన్ల ప్రయాణం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి గగనతల హెచ్చరిక వ్యవస్థను కూడా కొనుగోలు చేయాలని రక్షణ కొనుగోలు మండలి నిర్ణయించింది. సో నెక్స్ట్ చూసినట్లయితే నమీబియా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నెటుంబో నియామకమయ్యారు. సో గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 58% ఓట్లు నెటుంబోకే వచ్చినాయి. ఈమె ఆ దేశానికి 5వ అధ్యక్షురాలు, మహిళగా మొదటి వ్యక్తి, ఆ దేశ అధ్యక్షురాలుగా 5వ వ్యక్తి. సో గుర్తుంచుకోండి, ఈమె పార్టీ కూడా స్వాపో, సౌత్ వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఈమె పార్టీ. సో ఈ స్వాతంత్రం ఏదైతే నమీబియాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ స్వాపో పార్టీనే అధికారంలో ఉంది. సో ఎవరి స్థానంలో వచ్చారని చెప్పేసి కూడా అడుగుతారు. 4వ అధ్యక్షుడు ఎవరు? నాంగోలో ముంబా. సో ఈ పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయి. నాంగోలో ముంబా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఉదంతం. సో దీని రిలేటెడ్గా ఉన్న పాలిటీ అంతా కూడా మీరు చదువుకోవాలి. సో ప్రధానంగా 2014లో తీసుకొచ్చిన NJAC, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, 4th జడ్జిస్ కేసు అంటాం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. జడ్జిల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడతామని ఆ యొక్క బిల్లు యొక్క ఉద్దేశం. దాన్ని సుప్రీంకోర్టు ఇది న్యాయ వ్యవస్థలోకి మీరు చొరవడం కరెక్ట్ కాదని కొట్టివేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క ఉదంతంతో మళ్ళీ NJAC తీసుకురావాలనే డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈయన పేరెంట్ హైకోర్టు కూడా బదిలీ చేశారు. యశ్వంత్ వర్మను ఈయన అలహాబాద్ హైకోర్టు నుండే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాకపోతే మళ్ళీ ఈ ఆరోపణలతోటి అలహాబాద్ హైకోర్టుకే బదిలీ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఉన్న కొలీజియం 3 సభ్యులతో ఒక కమిటీని కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. సో హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారనేది కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల సమావేశం అనేది చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి అధ్యక్షతన జరగడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఇది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి డీలిమిటేషన్ మనకు దేశంలో ఎన్నిసార్లు జరిగింది అనేది ఇంపార్టెంట్. సో 1952లో ఒకసారి డీలిమిటేషన్ జరిగింది. అదేవిధంగా 1963లో, ఆ తర్వాత 1973లో, 2002లో. సో మనకు రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరిగిన తర్వాత పార్లమెంటు ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అది సూచనలు ఇచ్చిన దాని ప్రకారం డీలిమిటేషన్ చట్టాన్ని చేసి నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలి. కాకపోతే మనం 1970 తర్వాత జనాభా నియంత్రణ కోసం ఈ డీలిమిటేషన్పై ఫ్రీజ్ చేశాం. ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరం దాకా 2000 ఇయర్ వరకు ఈ యొక్క డీలిమిటేషన్ అనేది చేపట్టకూడదని ఫ్రీజ్ చేశాం. ఆ తర్వాత మళ్ళీ 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు డీలిమిటేషన్ అనేది చేపట్టకూడదని దాన్ని వాయిదా వేయడం జరిగింది. సో 2026 అనేది ఇప్పుడు పూర్తవుతుంది. ఇప్పుడు మళ్ళీ రాజ్యాంగ సవరణ అయినా చేయాలి, లేకపోతే డీలిమిటేషన్ అనేది చేపట్టాలి. 2026 జనాభా లెక్కల ప్రకారం కనుక డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదిలో ప్రాతినిధ్యమే ఉండదు. అసలు 70% ఉత్తరాది రాష్ట్రాలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం అనేది ఉంటుంది. సో పొలిటికల్ పవర్ లేనప్పుడు మనకు ఆదాయాలు కానీ నిధులు కానీ రావడం అనేది చాలా చాలా కష్టం. సో మధ్యలో మనకు 87వ రాజ్యాంగ సవరణ కూడా వస్తుంది. 87వ రాజ్యాంగ సవరణ ఎందుకు తీసుకొచ్చారంటే 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించవచ్చు, కానీ టోటల్గా రాష్ట్రాలకు కేటాయించబడిన స్థానాలు అనేది మారకూడదు. ఇప్పుడు తెలంగాణకు 17 స్థానాలు ఉన్నాయి. సో నియోజకవర్గాల పునర్విభజన 2001 జనాభా లెక్కల ప్రకారం చేపట్టినప్పటికీ వాటి టోటల్ నంబర్ ఆఫ్ 17 సంఖ్య అనేది మాత్రం మారకూడదనే నిబంధనతోటి పునర్వ్యవస్థీకరించుకోవచ్చు అనే నిబంధనను 87వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు. సో దీనివల్ల ఏం ఉపయోగం? దీనివల్ల SC STల యొక్క ప్రాతినిధ్యం, వారి యొక్క రిజర్వ్డ్ సీట్లు అనేది పెరగడం జరిగింది. సో దీనివల్ల వచ్చిన అవుట్కమ్ ఒకటి ఏంటంటే SC STల యొక్క ప్రాతినిధ్య నియోజకవర్గాలు అనేది పెరిగినాయి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య శాంతి ఒప్పందం. సో ఈ రెండింటి మధ్య ఘర్షణ అనేది మన భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణ లాగానే ఉంటుంది. సో ఘర్షణకు కారణమైన ప్రాంతం ఏంటంటే నాగర్నో కరాబక్. ఈ ప్రాంతం అనేది సోవియట్ యూనియన్లో ఉన్నప్పుడు దీని ఒక స్వతంత్ర ప్రాంతంగా సోవియట్ యూనియన్ అనేది ఏర్పాటు చేస్తుంది. దీని కింద అజర్బైజాన్ కిందనే ఏర్పాటు చేస్తుంది, కానీ ఇండిపెండెంట్ ఛార్జ్ స్వతంత్ర రాజ్యంగా నాగర్నో కరాబక్ ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. విచ్ఛిన్నం అయిపోయినప్పుడు ఆర్మేనియా వేరే, అజర్బైజాన్ వేరే అవుతుంది. అప్పుడు ఈ నాగర్నో కరాబక్ అనేటోడు మన జమ్మూ కాశ్మీర్ లాగా నేను స్వతంత్రంగానే ఉంటా అంటాడు. సో రెండు పెద్ద రాజ్యాల మధ్య ఒక చిన్న రాజ్యం స్వతంత్రంగా ఉండడం అనేది సాధ్యం కాదు. అప్పుడు ఆర్మేనియా ఈ నాగర్నో కరాబక్ మీద అటాక్ చేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. కానీ అంతర్జాతీయ గుర్తింపు మాత్రం అజర్బైజాన్కే ఉంటుంది. సో మాకు అంతర్జాతీయ గుర్తింపు ఉందని చెప్పేసి అజర్బైజాను 2023లో ఈ ప్రాంతం మీద అటాక్ చేసి అజర్బైజాన్ తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. సో 2 సార్లు గతంలో యుద్ధం కూడా జరిగింది. 1991 నుండి అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య 2 సార్లు యుద్ధం కూడా జరిగింది. సో రష్యా మీడియేటర్ చేసి ఈ 2023లో జరిగిన యుద్ధానికి ఇప్పుడు శాంతి ఒప్పందం ద్వారా ముగింపు పలికిందని చెప్పవచ్చు. సో రష్యా అనేది దీంట్లో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. సో దీన్ని గుర్తుంచుకోండి. ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య ప్రధానంగా ఘర్షణలకు కారణమైన ప్రాంతం ఏదని చెప్పేసి అడగవచ్చు. నాగర్నో కరాబక్ అనే ప్రాంతం
ఘర్షణలకు ప్రధానమైంది. ఇది ఒక జమ్మూ కాశ్మీర్ లాగా అనేది మీరు గుర్తుంచుకోవచ్చు. సో ఇవి అండి మనకు మార్చి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీగా అయింది, అందుకే నేను ఈడికే కంక్లూడ్ చేస్తాను. సో ఇంకేమైనా మిస్‌లేనియస్ ఉంటే నేను పార్ట్ 2 వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతవరకు మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు దీంట్లో ఉన్న కంటెంట్ నచ్చిందని అనుకుంటాను. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.